అసలు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగలో నదిలో ఒక నందీశ్వరుని విగ్రహం ఉందని. అసలు ఆ నంది అక్కడికి ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకంటే మేము బాచినట్టున్నావే కార్లో మీరు ఇంకా ఈడంటారు. ఈడే నడుచుకుంటూ అవుతావు, కార్లో అవుతారు. మళ్ళీ ఏంటి నువ్వు కెమెరా కట్టం పడతాయి పా కట్టట్టే. నువ్వు రాసామి బండి దీపా పదావు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంక ఇది వచ్చేసి శ్రీశైలం ట్రిప్ లో సెకండ్ వీడియో. దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేసాం మన ఛానల్లో, ఇంకా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ ఫస్ట్ వీడియోలో వచ్చేసి మా హోమ్ టౌన్ నుంచి వెంకటాపురం ఎలా చేరుకున్నాం, ఎక్కడ భోజనం చేసాం, సోములు ఎక్కడ స్నానం చేసి పూజ చేసుకున్నారు, మొత్తం స్టెప్ టు స్టెప్ అప్లోడ్ చేసా. మీకు రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనం వెంకటాపురం టు శ్రీశైలం, ఇందులో మనం పాదయాత్ర చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఒకవేళ మనం ఈ రోడ్ అయితే ఎలా వెళ్ళాలి మొత్తం ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాదురా, నువ్వు నడుచుకుంటూ పోతురా, బైక్లో వచ్చావు. పోతారు నడుచుకుంటా. ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ సోములు అంతా నడుచుకుంటూ పోతున్నారు. మన కెమెరా అంత కాదు కాబట్టి మన ఫోన్లో కనిపించలేదు. మామూలుగా అయితే ఇట్లా షేన్లలో అడ్డం వస్తారంట నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకా బై రోడ్ అయితే ఇట్లే ఒకటే రోడ్డు ఈ నుంచి మొత్తం. ఇంకా వెంకటాపురం కాడ నుంచి మనకు బై రోడ్ అయితే 110 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే 70 కిలోమీటర్లు వస్తారంట. వాళ్ళు మొత్తం కొండలోనే నడుచుకుంటూ వస్తారంట. పైగా వాళ్ళ కోసం ఇక్కడ మనం స్టార్టింగ్ లాస్ట్ వీడియో చూస్తే లైట్లో వెంటనే అమ్ముతా ఉన్నారు. మీరు ఒకవేళ పాదయాత్ర అదే నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మీకు అక్కడ స్టార్టింగ్లోనే వెంకటాపురం ఎంటర్ అయ్యేటప్పుడే లైట్లు, కర్రలు, వాటర్ బాటిల్స్ మొత్తం ఏటు అన్నీ అమ్ముతారు. ఇంకా మా సమయంలో కూడా మంచిగా లైట్ కర్ర ఎత్తుకోపోయినారు. కర్ర ఎందుకంటే ఏమన్నా అడవి జంతువులు వస్తాయని కాదు, మనకు సపోర్ట్కి. అలాగే మీరు అనుకుంటే అడవి జంతువులు ఏమైనా వచ్చితే మనకు సేఫ్టీ కోసం. మ్యాక్సిమం వీళ్ళంతా చెప్పింది ఏంటంటే మనకు ఎక్కువ దూరం నడచాల్సి వస్తుంది కదా, కొండలో సపోర్ట్ ఉంటుందని తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా ట్రిప్ అయితే మంచిగా తాగుతుంది. మామూలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాను, చూస్తాను మీరే. పైగా ఇదంతా ఫుల్ ఘాట్ రోడ్డే. ఇంకా అందులో దీంతో ఇంకో డిఫికల్ట్ ఏంటంటే పోయే వెహికల్స్ ఇదే రూటు, వచ్చే వెహికల్స్ కూడా ఇదే రూటే. ఘాట్ రోడ్ మామూలుగా మనకు తిరుమల అయితే సపరేట్ ఉంటుంది కదా, ఇక్కడ అట్లేం లేదు. శ్రీశైలం పోవాలన్నా ఇదే రూట్లో పోవాల్సిందే, రావాలన్నా ఇదే రూట్లో రావాల్సిందే వెహికల్స్ మొత్తం. ఒకవేళ మీరు ఈ రూట్లో రావాలంటే కంపల్సరీ హెల్మెట్ తెచ్చుకోండి. అంత ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్పాను హెల్మెట్ తెచ్చుకోండి అని. ఎందుకు చెప్తాను అంటే మీరే వెయిట్ చేసి చూడండి, వీడియో మొత్తం మీకే తెలుస్తుంది నేను హెల్మెట్ ఎందుకు చెప్పానేసి. ఒకవేళ మీరు నేను చెప్పినా కూడా అనుకోండి హెల్మెట్ లేకుండా వచ్చినారనుకో మీ షేపులు మొత్తం మారిపోతుంది. ఇది అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను అయితే. ఇంకో విషయం ఏంటంటే ఈ రూట్ మీరు మ్యాక్సిమం డే టైంలోనే క్రాస్ కావడానికి చూడండి, నైట్ అయితే ఇంకా ఇబ్బంది అవుద్ది.
ఇంకా మొత్తానికి కూడా మనకైతే లైట్ ఫెయిల్ అయింది. మనం డే టైంలోనే కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంక ఇక్కడ నుంచి ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. మ్యాక్సిమం వెళ్ళే టైంకి ఇంకా నైట్ అవుద్ది. అది ఏంది స్వామి, ఏంది నవ్వుతున్నావు? కాదు బ్రేక్ ఏది రాస్తుందంటే బేల్దారి పడిపోయాడు కూడా మాట్లాడాము. మనకంటే బేల్దారి పడిపోయాడు మాట్లాడాము. ఏనంత గడ్డం నేను ఇంకా హెల్మెట్ పెట్టుకున్నా. ఇందాక మీరు చూసారు కదా అసెంబ్లీ, అది రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్, అది హాఫే కవర్ అవుతుంది కదా. చూడండి ఎట్లా అయిపోయిందో. అదే హెల్మెట్ లేకుండా మీరు వచ్చింది అనుకో, అందుకే మీ షేపులు మారిపోతాయని నేను చెప్పింది. అందుకే ఈ రూట్ వచ్చి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకునే రండి. ఇంకా మనం అయితే తోరణాలకు వచ్చేసాము. ఇదే ఇంకా పెద్ద ఆర్చ్ ఉంది కదా, ఇది తోరణాల. ఇంకా మనకైతే ఆ మట్టి రోడ్ అదే సైడ్ అంతా దుమ్ము లేచి అంతా తెల్లగా అయిపోయినాం కదా. ఆ రోడ్ ఇక్కడ నుంచి తోరణాల నుంచి ఉన్నదంట. ఇది ఘాట్ రోడ్డే, పైగా వెళ్ళేకి వచ్చేకి ఇక్కడ నుంచి కూడా ఒక రూటే. ఏమంటే అలా దుమ్ము ఉండదు, కొద్దిగా బెస్ట్ అని చెప్పారు. పైగా మనకి ఇక్కడ తోరణాల వాటర్ గీటర్ ఏం కావాలన్నా ఇక్కడ తీసుకోండి. పెద్ద టౌన్ లాగే ఉంటుంది ఇక్కడ, మనకు అన్నీ దొరుకుతాయి. ఇంకా తోరణాలు బయటకు రాగానే మనకి ఇలా చెక్ పోస్ట్ ఉంటుంది. మనకు బైక్కి మనీ అవసరం లేదు, నాకు తెలిసి కారుకు వీటికి అయితే మనీ పేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం మనం ఫారెస్ట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. దారిలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, తాండా అవి అని. కానీ నైట్ టైం ఆల్మోస్ట్ అక్కడ కూడా షాపులు క్లోజ్ చేసి ఉంటాయని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ తోరణాలు తీసుకొని వచ్చేయండి. ఇక్కడ నుంచి మనకు అయితే థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే చుట్టూ నల్లమల్ల అడవులు, మధ్యలో రోడ్లో మనం వెళ్తుంటాం. ఆల్మోస్ట్ నైట్ కాబట్టి వెహికల్స్ కూడా తక్కువే ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు.
వెహికల్స్ తక్కువ ఉంటాయని నేను అనుకున్నాను, కానీ బాగానే వెహికల్స్ వస్తున్నాయి. శివరాత్రి టైం కాబట్టి శ్రీశైలం వచ్చి వెహికల్లో ఫుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ బస్సు వచ్చేప్పుడు చూడండి, రోడ్డు చిన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి బస్సు మీదకి ఎక్కుద్దేమో అనిపించేది. ఇంకా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇంకా శివరాత్రి కాబట్టి సోమవారం ఇప్పుడే లాస్ట్ అని వస్తుంటారు. ఇంకా మొత్తానికి మనం అయితే ఇక్కడ శిఖర దర్శనం అంటారు కదా, ఈ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకా శిఖర దర్శనం అంటే ఏందో మీకు తెలిసే కామెంట్ చేయండి. నాకు తెలిసి వేరే అన్న నాతో ఏం చెప్పిందంటే, ఫస్ట్ శ్రీశైలం అంతా దర్శనం అయిపోయినాక లాస్ట్లో రిటర్న్ అయ్యేప్పుడు శిఖర దర్శనం చేసుకుంటాం. ఇక్కడ వచ్చి నంది కొమ్ముల్లోంచి చూస్తే మనకు ఆడ శ్రీశైలంలో ఉన్న గోపురం కనిపిస్తుందంట. ఇప్పుడైతే మనకు ఆ గోపురం కనిపిస్తే ఇంకో జన్మ ఉండదని చెప్పిండు. అలా ఎందుకున్నా అంటే ఇంకోసారి మనం మానవ జన్మ ఎత్తకుండా మనం ముక్తి పొందుతాం, ఇంకా శివుల్లోనే కలిసిపోతామని అర్థం అని చెప్పిండు. అది ఏమో నిజమో ఏమవుతాం నాకు కూడా పెద్దగా తెలియదు. అంటే ఇక్కడ నుంచి చూస్తే ఖచ్చితంగా చాలా మందికి ఎవరికి గోపురం కనిపించదు. నాకు తెలిసినంత వరకు ఎవరికో కనిపించేది. ఎంతమంది పోయినసారి నేను వచ్చి చూసినప్పుడు కూడా నాకైతే కనిపించలే. నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఎవరికి కనిపించలే. పక్కనే బైనాకులర్ పెట్టుకొని ఉంటారు, వాళ్ళకి బైనాకులర్లో చూస్తే కనిపిస్తుంది అని చెప్తారు. కానీ మనకు అక్కడ కనపడాల్సిందే ఆ నంది కొమ్ముల్లోంచే కనపడాలంట. ఒకవేళ మీరు ఎప్పుడైనా శ్రీశైలం వస్తే ఈ శిఖర దర్శనాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. శ్రీశైలం అంతా దర్శనం అయిపోయినాక లాస్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇదే రూట్లోనే వెళ్ళాలి. అప్పుడు శిఖర దర్శనం చూసుకొని వెళ్ళండి. రోప్ కాదు, జనరేటర్ అది. అంతా శ్రీశైలం వెళ్ళాలి. కాలభైరవ వాళ్ళు డ్యామ్ కాడికి ఇట్లా పోవాలి. వాళ్ళు అంటే ఇందాక ఎవరినైనా అంటే నేను ఈ రూట్లో వచ్చేప్పుడు మనకు దారిలో ఇద్దరు వ్యక్తులు కనపడిండు. మామూలుగా బైక్ ఆపుతాంటే పెట్రోల్ ఇంకోటి అయిపోయిందని నేను ఆపా. మాక్సిమం నైట్ టైం ఎవరు ఆపరు కదా, నేను కూడా చాలా భయపడుకుంటానే ఆపా. కానీ ఆపిన తర్వాత తెలిసింది వాళ్ళు పోవాల్సింది హైదరాబాద్ సైడ్, అంటే తెలంగాణ సైడ్. వాళ్ళు రూట్ మిస్ అయ్యి స్ట్రైట్ వచ్చారు. మీరు ఎవరైనా తెలంగాణ సైడ్ పోవాలంటే ఈయన స్టార్టింగ్ శ్రీశైలం నుంచి బయటకు వస్తానే లెఫ్ట్ సైడ్ కి డ్యామ్ కని ఉంటుంది. ఆ డ్యామ్ దగ్గర నుంచి మీరు తెలంగాణ సైడ్ వెళ్ళాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నైట్ టైం మాక్సిమం భయపడి ఎవరు బైక్ ఆపరు. మీరు రూట్ మిస్ అయితే ఆ టైంలో చాలా ఇబ్బంది కదా. ఈడే కదా పాలధార పంచదార. ఇంకా దీన్ని వచ్చేసి అటకేశ్వరం అంటారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి, కిందికి దిగి వెళ్తే పైనుంచి వాటర్ వస్తుంటారు. దాన్ని పాలధార పంచదార అని అంటారు. నిన్ను నడిపించిందే తెలిసేది. ఇదంతా సోమలే ఉండాలి. అమ్మ జనాలు కాపాడా
ఇంకా మనం సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చాం. సోములంతా ఇక్కడ ఆగి స్నానాలు చేసి వాళ్ళ ఇరుముళ్ళు ఎత్తుకొని పోయి సాక్షి గణపయ్యకు టెంకాయ కొట్టుకొని వస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అయితే రీల్ వచ్చేసి చాగండి గారు చెప్తారు, అది మనం శ్రీశైలం వెళ్ళామంటే ఖచ్చితంగా సాక్షి గణపతి కాడ ఆగి ఆయన ముక్కొని ఆడ మన గోత్రం మన పేరు చెప్పాలని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఏం చెప్పిండో ఆయన పేరు గోత్రం చెప్పుకుంటే మన వాళ్ళంతా అదే రీల్ ఆ వాయిస్ ఇచ్చుకొని ఆయన పేరు ఆయన గోత్రంతోనే వీడియోలు అప్లోడ్ చేస్తాను. వీడియోలు అంటే అప్లోడ్ చేసిండ్రులే, ఆడ పోయినప్పుడు మీ పేరు గోత్రాలన్నా చెప్పుకున్నారు లేదా కామెంట్ చేయండి. ఇక మేము వచ్చేసరికి 9 దాటిపోయింది. ఇంకా సోములకు ఈ టైంలో అది లింగ దర్శనం ఉన్నదంట, అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నారు. అందుకనేసి మనం నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.